నమస్కారం సార్. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్. మరి రాగానే వెంటనే ఫెన్షన్స్ కార్యక్రమం చేపట్టారు. మరి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఇంటింటికి వెళ్ళి ఫెన్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఏప్రిల్ నుంచి 1000 అవి 3000 ఇప్పుడు 4000 కలిపి 7000 ఇవ్వడం జరిగిందండి. అసలు ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారంటారు? నిన్నైతే రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. ప్రతి అవకే తాతకే గతంలోని 3000 4000 వస్తేనే ఒక ఇదిగా ఉండేది. అట్లాంటి వాళ్ళకి రోజు 7000 రూపాయలు వచ్చేసరికి వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. వాళ్ళు నిజంగా ప్రతి ఒక్కరికి కూడా పండగ వాతావరణం అయితే నెలకొంది. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా వీళ్ళు అన్న మాట ప్రకారం ప్రజలకి ఇచ్చారు. గత ప్రభుత్వం లాగా మోసం అయితే చేయలేదు. గత ప్రభుత్వం మేము 3000 ఇస్తాము అని చెప్పి ఎన్నికల హామీల్లోని హామీ ఇచ్చి తర్వాత మేము అలాగలేదు మేము పెంచుకుంటూ పోతామని చెప్పి మాట మార్చింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే ఇచ్చిన మాట ప్రకారం బకాయిలతో సహా గత 3 నెలలు కూడా కలిపి 7000 రూపాయలు ప్రతి ఇంటికి స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, అలాగే ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు అందరూ కలిసి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులకు స్వయంగా అందించారు. ప్రతి ఇంట్లో కూడా నిన్నైతే ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం పండగ వాతావరణం అయితే నెలకొంది. మరి అంతేకాకుండా వికలాంగులకు వచ్చేసరికి గత ప్రభుత్వంలో 3000 వీళ్ళు మామూలుగా ఎవరికైతే 3000 ఉందో వాళ్ళకు కూడా అదే 3000 ఉండేది. కానీ అలాంటిది వికలాంగులకు వచ్చేసి 6000 ఫెన్షన్ చేయడం జరిగిందండి. మరి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నట్టేనండి? ఖచ్చితంగా ప్రభుత్వం పుణ్యం అంటూ పేదవారికి కరెంటు బిల్లులు పెరిగినాయి, ఇంటి పన్నులు పెరిగినాయి, అలాగే వాటర్ ట్యాక్సీలు పెరిగినాయి, నిత్యావసర సరుకులు పెరిగినాయి. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటి అంటే పేదవాడికి ఖర్చులు పెంచింది, ఆర్థిక భారాన్ని పెంచింది. ఆ భారంతో ప్రజలు గత ప్రభుత్వం ఇచ్చేది ఏ మూలక సరిపోని పరిస్థితి. సో ఈరోజు ఈ 3000 6000 అయ్యేసరికి ఖచ్చితంగా వీళ్ళకి ఆ సమస్య చాలా వరకు వీళ్ళు పరిష్కరించినట్టయింది. వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరి అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఆయన సూపర్ 6 అనే పెట్టేసి అంటే మహిళలకి అమ్మఒడి వచ్చే వాళ్ళకి తల్లికి వందనం అనే పేరుతోటి అంటే అప్పుడు ఒక్కళ్ళకి ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఆయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి. ఇంకోటి మహిళలకి 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల వరకు వాళ్ళకు కూడా నెలకు 1500 ఇస్తామని, ఇంకా 3 గ్యాస్ బండ్లని అనేకమంది హామీలు ఇచ్చారు. మరి ఇవన్నీ ఇది నెరవేర్చినట్టు అవి కూడా నెరవేరుస్తారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా నెరవేరుస్తారండి. జగన్లాగా మాటల్లోనూ ఒకటి చేతల్లోనూ ఒకటి చెప్పే ప్రభుత్వాలు కాదు. ఇప్పుడు చంద్రబాబు గారిని గతంలో చూసాము. అన్న మాట ప్రకారం అప్పుడు మన రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉన్నప్పుడు మనకి కట్టుబట్టలతో అక్కడి నుంచి వచ్చినప్పుడు సంవత్సరంలో మీకు నేను సచివాలయాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. ఒక్క సంవత్సరంలోనే మనం వెలగపూడి సచివాలయాన్ని ఆయన ఏర్పాటు చేశారు. సిబ్బందిని కూడా ఇక్కడికి తరలించారు. చెప్పిన మాట ప్రకారం అంతే వేగంగా ఇవి జరిగినాయి. అలాగే గత ప్రభుత్వంలో అనేక భవనాలు కూడా నిర్మించుకున్న ఆ లోటు బడ్జెట్లోని చాలా ఆస్తులు కూడబెట్టుకున్నాం. కానీ తర్వాత ప్రభుత్వంలోని వీళ్ళు ఆ ఉన్న భవనాల్ని నిర్వీర్యం చేయటం లేదా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం అంతా భిన్నంగా నడిచింది. సో అటువంటి పరిస్థితి అయితే ఉండదు. అంటే అటువంటి కష్టకాలంలోనే మాట మీద నిలబడి ఆల్రెడీ చూపించారు గతంలో. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆల్రెడీ ఈ నెల రోజుల్లో కూడా మనం చూసాము. చాలా సమస్యలు పరిష్కరించారు. పోలవరం మీద అధ్యయనం చేశారు. మన భారతీయ ఇంజనీర్లు అలాగే అంతర్జాతీయ ఇంజనీర్లు కూడా తీసుకొచ్చి అక్కడ ఒక నివేదికలు తయారు చేస్తున్నారు, కేంద్రంతో మాట్లాడుతున్నారు. అలాగే ప్రతి అంశం మీద కూడా క్షుణ్ణంగా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఆల్రెడీ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. అన్ని శాఖలకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇచ్చారు. పోలవరం గురించి అన్నారు కాబట్టి మీరు పోలవరం మరి అది చూసుకున్నట్టయితే మన అంబటి రాంబాబు గారేమో అసలు టీడీపీ వల్లే పోలవరం పూర్తి కాలేదు అని చెప్పేసి కూడా అని అంటున్నారని, దానికేం చెప్తారు? అదే అంబటి రాంబాబుకి సిగ్గు ఉండాలి ఆ మాట అనడానికి, లేదా బుద్ధి జ్ఞానమైనా ఉండాలి. వాళ్ళ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మేము రేపు ఖరీఫ్కి ఇచ్చేస్తాము, పర్సంటేజా కాదు, మేము ఖచ్చితంగా చేసి తీరతాం మేము అని చెప్పి బల్లగుద్దాడు. మరి ఏమైపోయింది? అలాంటి ఖరీఫ్ సీజన్లో 5 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. స్వయంగా ముఖ్యమంత్రి కూడా 2020 ఖరీఫ్ సీజన్ అన్నాడు, 21 అన్నాడు, 22 అన్నాడు, 3 తారీఖులు చెప్పాడు. మరి ఏ రోజు కూడా అవ్వలేదు. సో అంటే ఇక్కడ పని చేయింది ఎవరో, మాటలు చెప్పింది ఎవరో. మరి అంతకుముందు అది 75%
పూర్తయింది. ఏది 2019 ముందు 75% పూర్తయింది అది. మరి ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఎంత శాతం పూర్తి చేశారన్నది వీళ్ళు శాతనైతే ఒక అంబటి రాంబాబు అసెంబ్లీ సాక్షిగా పోలవరం గురించి నాకు తెలియదు, పోలవరం గురించి ఆ ఇంజనీర్లను అడగాలి అని చెప్పి ఒక మంత్రి అయ్యుండి, జలవనరుల శాఖ మంత్రి అయ్యుండి నిర్లక్ష్య సమాధానం చెప్పాడు. అసలు పోలవరం మీద ఎటువంటి అవగాహన లేని వ్యాఖ్యలు చేసాడు. ఎట్లాంటి అంబటి రాంబాబు రోజు దాని గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదం ఇది. ఓకే అండి, మరి పొలంలో అసలు పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రజలంతా సుభిక్షంగా ఉండబోతున్నారంటారా? 100% సుభిక్షంగా ఉండబోతున్నారు. ఎందుకంటే రేపు మేనిఫెస్టో 100% కూడా ఇది అమలు జరుగుద్ది. ఒక పేదవాడికి ఈరోజు గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు అంటే సగటున ఈరోజు ఒక్కొక్క బండ్ వచ్చి 1100 1200కి. అలాగే గత ప్రభుత్వంలో గ్యాస్ బండ్ మీద సబ్సిడీ కూడా ఉండేది. మరి 2014 ముందు టీడీపీ హయాంలోని సబ్సిడీ ఉండేది 500 600 పైన ఎంత పెడితే అంత బ్యాక్ వాళ్ళ అకౌంట్లో పడేది. మరి ఈ 5 ఏళ్ళలో ఎందుకు పడలేదు? మరి ఎవరి ఖాతాలోకి వెళ్ళినాయి, ఎవరి జోబులోకి వెళ్ళినాయి? ఇది కూడా ఒక స్కామే. ప్రతి శాఖలో కూడా అనేక కుంభకోణాలు జరిగినాయి. వాటిలన్నిటిని వెలుగు తీస్తున్నారు. అలాగే గత పాలకులకి ఎవరికైతే ఈ జనాలు సొమ్ము దోచుకున్న వాళ్ళకి బుద్ధి చెప్తారు, అట్లాగే ప్రజలకి న్యాయం చేస్తారు. ఖచ్చితంగా అభివృద్ధి అయితే ఇలా ఉంటుందని చూపించబోతున్నాం ఈ 5 ఏళ్లలో. మరి ఇంకోటండి, జాబ్ నోటిఫికేషన్ అండి. ఇప్పుడు డిఎస్సి దాని మీద కూడా సంతకం పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు. అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు. దానికి ఏం చెప్తారండి? అసలు ఈ డిఎస్సీల గురించి వీటి గురించి వీళ్ళకి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? వీళ్ళకి ఆ హక్కు ఎక్కడ ఉంది? జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇప్పుడు ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు. అసలు వీళ్ళు మరి 5 ఏళ్ళలో ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఏమైనా అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అన్నారు, తర్వాత ఏమో అవి వాలంటీర్లో ప్రభుత్వ ఉద్యోగాలు అన్నారు. అసలు జాబ్ క్యాలెండర్గా అసలు పదమే లేకుండా, అలాగే ఎక్కడ కూడా జాబ్ నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగుల జీవితాల్ని విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు వస్తున్నటువంటి మెగా డిఎస్సి గురించి కానీ, ఈ ప్రభుత్వం గురించి కానీ, ఏ ఒక్క శాఖ గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత లేదు. చూసుకున్నట్టయితే జనసేనండి, జనసేన చూసుకున్నట్టయితే ఒకేసారి పార్టీని అందులో అంటే ఇద్దరు పొత్తులు పెట్టుకునేసరికి చాలామంది, అందులో పోతున్న మహేష్ గారు కూడా ఒకళ్ళు ఈసారి అంటే జనసేన నుంచి ఆయన బయటకు వచ్చి వైసీపీలోకి చేరడం జరిగింది. మరి ఈసారి కనుక జనసేన అధికారంలోకి వస్తే ఆయన చేతిని నరుక్కుంటానని చెప్పేసి కూడా ఆయన అప్పట్లో అన్నారండి. మరి దానికి ఏం చెప్తారు మీరు? ఆయన అదే క్వశ్చన్ గతంలోని మీడియా వాళ్ళు అడిగితే దానికి ఆయన ఒక పిచ్చి సమాధానం చెప్పాడు. నేను చచ్చిపోయాను, నేను మళ్ళీ పునర్జన్మ ఎత్తానని. అయితే వాస్తవం. ఆయన నిజంగా అయితే చచ్చిపోయాడు, జనాల దృష్టిలో చచ్చిపోయాడు, ఒక మనిషిగా కూడా చచ్చిపోయాడు ఆయన. అది ఆయన స్వయంగా చెప్పిన మాట. అట్లాగే ముందు ఇతను ఈ ప్రభుత్వం గురించి కానీ ఎవరి గురించి ఆయన మాట్లాడే ముందు ఇతను స్థాయి ఏంటి? ఇప్పుడు ఒకప్పుడు జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఒక రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్ఛార్జు, విజయవాడ సిటీకి ఇన్ఛార్జిగా ఉన్నాడు. మరి ఈరోజు వైసీపీ తరఫున పశ్చిమ నియోజకవర్గంలో రాష్ట్రంలో నీ స్థాయి ఏంటి? సిటీలో నీ స్థాయి ఏంటి? నియోజకవర్గంలో నీ స్థాయి ఏంటి? నీ స్థానం ఏంటి? నియోజకవర్గంలో నా స్థానం నెంబర్ 1 నువ్వు దమ్ముంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, నేనే నెంబర్ 1 నియోజకవర్గంలో అని, లేదా రాష్ట్రంలో నాకు ఈ స్థాయి ఉందని చెప్పు. నువ్వు ఆ రోజు తప్ప మళ్ళీ నీ జగన్ నీకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. నువ్వు ఏదో ఆ రోజు కూడా నీకు ఏదో టెంట్లోనేదో ఒక చిన్న స్థాయి కార్యకర్తకి ఇచ్చినట్టు ఏదో నీకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు మీరు దాన్ని చూసుకొని ఇది చేయటం. ఈరోజు అసలు నువ్వు చెప్పినట్టుగా, ఈ మహేష్ చెప్పినట్టుగా నిజంగా ఆయన అయితే చచ్చిపోయాడు, బతికున్నాడు అన్న విషయం అయితే ఎవరికి కూడా లేదు. ముఖ్యంగా ఇతను జనసేన పార్టీ గురించి మాట్లాడాలంటే ముందు ఇతను స్థాయి ఏంటో ఒక క్లియర్గా ఒక ప్రెస్ మీట్ చెప్పి నియోజకవర్గంలో నేనే నెంబర్ 1 లేదా నేనే నెంబర్ 2 అనో అతను చెప్పాలి. ఎందుకంటే నియోజకవర్గంలో వెల్లంపల్లి, ఆసిఫు వీళ్ళు అని ఒక 2 వ్యక్తుల తర్వాత ఇది 3వ స్థానం, అది కూడా గ్యారంటీ లేదు. ఇతను వైసీపీలో కూడా ఎవరు లెక్క చేయట్లేదు. అక్కడ కూడా ఇతను అటు ఇటు కాకుండా ఊగిసలాడుతున్నాడు. ఇతను వెనక కనీసం అతని బంధువులు కూడా నిలబడిన పరిస్థితి. కాబట్టి ఇతని గురించి మాట్లాడుకోవడం మనకి టైం కూడా వేస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ.